నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి. నువ్వు అనుకుంటున్నానేమో నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, కానుకలు సమర్పించుకుంటున్నాను, నేను ప్రతిదీ చేస్తున్నాను, నాకేంటి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను నీవు అనుకుంటున్నావేమో. ప్రేమ లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా వ్యర్థమైన లేఖనాలు తెలియపరిచిన దేవుని పిల్లల. అందుకే ఏబేలు అర్పణ అంగీకరించాడు, వేరే విధులను కానుకలను అంగీకరించాడు, శుంకరి ప్రార్థనను అంగీకరించాడు. మరి నీ ప్రార్థన నా ప్రార్థన, నీ కానుకలు నా కానుకలు, నీ అర్పణలు నా అర్పణలు అంగీకరిస్తాడా అంగీకరించడా అది మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం శుంకరిలాగా ప్రార్థన చేయాలి, భేద వధువులాగా కానుకలు సమర్పించాలి, ఏ పేరులాగా మనము అర్పణలను అర్పించాలి. అలాంటి మనసు మనకి కలిగి ఉండాలి.